హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుల్లో గత నోటిఫికేషన్లో మరి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం వచ్చింది అనేటువంటి కట్ ఆఫ్ మార్కులు అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి చాలామంది రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది, వీటి గురించి అప్డేట్ చేయండి అని చెప్పేసి. లాస్ట్ టైం నోటిఫికేషన్లో చాలా మిగిలాయండి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు. ఈసారి మనకు నోటిఫికేషన్లో చాలా యాడ్ అయి వస్తాయి, అందరూ కూడా గమనించాలి. సో గైస్, మంచి అవకాశము. మన యొక్క కొత్త బ్యాచ్ అయితే ఆఫర్ ఇంకా కొనసాగుతుందండి. సో ఏ క్షణమైనా క్లోజ్ అవ్వచ్చు, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా. చాలా మంచి ఆఫర్. ఇక ఆఫీస్ సబార్డినేట్ వివిధ జిల్లాలలో ఎన్ని మార్కులకు కట్ అయింది ఏంటి అనే వివరాలు అయితే ఇప్పుడు మనము చూద్దాము. ముందుగా అనంతపురం జిల్లాలో చూసినట్లయితే ఎంత అండి, 58 మార్కులకే కట్ అయిందండి. ఓపెన్ కేటగిరీది. ఇందులో క్యాస్ట్ అవన్నీ ఏం చూడరు, డైరెక్ట్ ఓపెన్ కేటగిరీ, ఓకేనా. లోయెస్ట్ 52 మార్కులకే జాబ్ వచ్చిందండి. హైయెస్ట్ 58, లోయెస్ట్ 52 మార్కులకైతే రావడము. 52 కాదు, ఇంకొంది లిస్ట్ 46 అండి, ఓకేనా. 46 మార్కులు అండి లోయెస్ట్, ఓకేనా. చెప్పాను కదండి, ఆఫీస్ సబార్డినేట్కి లాస్ట్ టైము ఎక్కువ కాంపిటీషన్ లేదు. ఎందుకు తెలుసా అండి, చాలామంది ఇది ఓన్లీ ఇంటర్ ఫెయిల్ అయిన వారు మాత్రమే అప్లై చేయాలి. 10th కంప్లీట్ అయ్యి 10th వరకు ఆపేసిన వారు లేదా ఇంటర్ డిస్కంటిన్యూ వారు మాత్రమే అప్లై చేయాలి. కానీ చాలామంది డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేశారు, డిగ్రీ పీజీ వారు కూడా. సో దానివల్ల చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు, ఓకే. లోకోమోటివ్ డిసేబిలిటీ ఉన్న వారికి 46 మార్కులకే జాబ్ వచ్చిందండి. బ్లైండ్నెస్ లో విజన్ వారికి 45 మార్కులకి వచ్చింది. హియరింగ్ ఇంపైర్డ్ వారికి 30 మార్కులకి వచ్చిందండి. పిహెచ్ క్యాండిడేట్స్ వీళ్ళంతా. ఈడబ్ల్యూఎస్ మరి హైయెస్ట్ వచ్చేసి ఎన్ని మార్కులకు వచ్చిందండి అంటే 48 అండి. హైయెస్ట్ ఎంత అండి, 48. లోయెస్ట్ మరి ఇక్కడ చూసినట్లయితే లోయెస్ట్ వచ్చేసి 38కి వచ్చిందండి. గమనించండి. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది, కనీసం మనం ఒక 50కి పైన స్కోర్ చేసామనుకోండి, 100కి 100% మనకి ఆఫీస్ సబార్డినేట్ జాబ్ వస్తుంది, ఓకేనా. బీసీఏ చూసినట్లయితే 47 హైయెస్ట్ అండి, ఓకేనా. 47. లోయెస్ట్ వచ్చేసి 45కే జాబ్ వచ్చిందండి. ఎంతకు వచ్చిందండి, 45. బీ చూసినట్లయితే 47 హైయెస్ట్, 43 లోయెస్ట్ అండి. బీసీసీ చూసినట్లయితే 32 మార్కులే. బీసీడీ చూసినట్లయితే 45 హైయెస్ట్, లోయెస్ట్ 41. నెక్స్ట్ బీసీఈ చూసినట్లయితే 44 హైయెస్ట్, 34 లోయెస్ట్. ఎస్సీ చూసినట్లయితే 46 హైయెస్ట్, 42 లోయెస్ట్. ఎస్టీ వాళ్ళకి 48 హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి, 46 లోయెస్ట్ రావడం అయితే చూడవచ్చు, 45 లోయెస్ట్. చిత్తూరు జిల్లా చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ 64 హైయెస్ట్ అండి, 64. ఇక లోయెస్ట్ చూసినట్లయితే ఎంత ఉందండి, లోయెస్ట్ 44 లోయెస్ట్ అండి, ఓకేనా. 60కి పైగా హైయెస్ట్ ఉంది, లోయెస్ట్ వచ్చేసి 44, ఓకే. లోకోమోటివ్ డిజబిలిటీ ఉన్న వారికి 56 హైయెస్ట్, 33 ఉన్న వారికి కూడా జాబ్ వచ్చింది. బ్లైండ్నెస్ లో విజన్ ఉన్న వారికి 49కే జాబ్ వచ్చిందండి హైయెస్ట్, ఓకే. 39 లోయెస్ట్. హియరింగ్ ఇంపేర్డ్ వారికి 45 హైయెస్ట్, 27 లోయెస్ట్ మార్కులకు జాబ్ వచ్చింది.
ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 44 మార్కులు హైయెస్ట్ అండి ఇది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్. మరి లోయెస్ట్ ఎన్ని 32 మార్కులకే వచ్చిందండి. చూసారా, ఈడబ్ల్యూఎస్ వారికి కూడా మంచి అవకాశము. బీసీఏ చూసినట్లయితే 44 హైయెస్ట్ మార్కులండి. బీసీఏ క్యాండిడేట్స్కి లోయెస్ట్ 41. బీసీబీ చూసినట్లయితే మరి 45 హైయెస్ట్ అండి ఇది. 37 లోయెస్ట్, 37 మార్కులకే వచ్చిందండి బీసీబీ వారికి. నెక్స్ట్ బీసీసీ ఒకటే ఒక పోస్ట్ ఉంది, 30 మార్కులకు వచ్చింది. బీసీడీ మరి 45 హైయెస్ట్ అండి, లోయెస్ట్ 38. బీసీఈ చూసినట్లయితే 42 హైయెస్ట్, 40 లోయెస్ట్ ఫీమేల్కి, 38 లోయెస్ట్, ఓకేనా, మేల్కి. ఎస్సీ చూసినట్లయితే 45 హైయెస్ట్ అండి, లోయెస్ట్ చూసినట్లయితే 38. నెక్స్ట్ ఎస్టీ చూసినట్లయితే 45 హైయెస్ట్ మార్కులండి, 38 లోయెస్ట్. ఇక ఈస్ట్ గోదావరి జిల్లా గురించి చూసినట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 62 హైయెస్ట్ అండి, లోయెస్ట్ చూసినట్లయితే 45. ఓకే. బ్లైండ్నెస్ వారికి 62 హైయెస్ట్, 37 లోయెస్ట్కి వచ్చింది జాబు. హియరింగ్ ఇంపేర్డ్ ఉన్న వారికి 38 మార్కులకే జాబ్ వచ్చింది, కట్ ఆఫ్ అయిపోయింది. లోకోమోటివ్ డిసేబిలిటీ ఉన్న వారికి 39.53 మార్కులకే మరి జాబ్ రావడం అయితే చూడవచ్చు, కట్ ఆఫ్ అయిపోయింది అక్కడికి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 49 మార్కులకు హైయెస్ట్ అండి, మరి కట్ ఆఫ్ వచ్చేసి 38 మార్కులకి కట్ ఆఫ్ అయింది. బీసీఏ చూసినట్లయితే 49 మార్కులు హైయెస్ట్ అండి, లోయెస్ట్ చూసినట్లయితే 43 మార్కులకి కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీ చూసినట్లయితే 49 మార్కులు హైయెస్ట్ అండి, లోయెస్ట్ 39. బీసీసీ 30 మార్కులకే జాబ్ వచ్చింది. బీసీడీ 48 హైయెస్ట్, నెక్స్ట్ లోయెస్ట్ 41 మార్కులు. బీసీఈ చూసినట్లయితే 41 మార్కులు హైయెస్ట్గా చెప్పుకోవచ్చు, లోయెస్ట్ వచ్చేసి 37 మార్కులకే వచ్చిందండి జాబ్. ఇక ఎస్సీ వాళ్ళకి చూసినట్లయితే 49 మార్కులు హైయెస్ట్ అండి ఇది, అది కూడా నాన్ లోకల్. లోకల్ వారికి 48, ఓకేనా. మరి లోయెస్ట్ వచ్చేసి కట్ ఆఫ్ ఎక్కడికి వచ్చిందండి, 40 మార్కులకు కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీ వాళ్ళకి 48 హైయెస్ట్ అండి, మరి లోయెస్ట్ వచ్చేసి 41 కట్ ఆఫ్. గుంటూరు జిల్లా ఓపెన్ కేటగిరీ చూసినట్లయితే 43 హైయెస్ట్ మార్కులు, 63 హైయెస్ట్ మార్కులు. లోయెస్ట్ కనుక గమనించినట్లయితే మనకి 47 మార్కులకే లోయెస్ట్, 47 మార్కుల వరకు ఓపెన్ కేటగిరీలోనే తీశారు. లోకోమోటివ్ డిసేబిలిటీ ఉన్న వారికి హైయెస్ట్ 51, లోయెస్ట్ కట్ ఆఫ్ 43. హియరింగ్ ఇంపేర్డ్ వారికి 53 హైయెస్ట్ అండి, అండ్ కట్ ఆఫ్ వచ్చేసి 36 మార్కులకే కట్ ఆఫ్ కావడం అయితే మనము చూడవచ్చు, ఓకేనా. నెక్స్ట్ బ్లైండ్నెస్ ఉన్న వారికి 51 మార్కులు అండి, లోయెస్ట్ కట్ ఆఫ్ 49గా చెప్పుకోవచ్చు. ఉన్న వారికి 51 హైయెస్ట్, లోయెస్ట్ 49 అండి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కనుక చూసినట్లయితే ఎంత అండి, హైయెస్ట్ 50 మార్కులు వచ్చాయండి, హైయెస్ట్. మరి లోయెస్ట్ 42 మార్కులకి కట్ ఆఫ్ అయింది. బీసీఏ చూసినట్లయితే 49 హైయెస్ట్ అండి, లోయెస్ట్ వచ్చేసి కట్ ఆఫ్ 45 కట్ ఆఫ్ అయింది. బీసీబీ చూసినట్లయితే బీసీబీ హైయెస్ట్ 50 మార్కులు అండి, సో లోయెస్ట్ కట్ ఆఫ్ ఎంత వచ్చిందండి, 38 అంతే. బీసీసీ చూసినట్లయితే 45 హైయెస్ట్, 45 లోయెస్ట్, ఓకేనా, పాయింట్స్లో తేడా ఉంది. బీసీడీ చూసినట్లయితే హైయెస్ట్ 48 అండి, లోయెస్ట్ 43. బీసీఈ చూసినట్లయితే 47 హైయెస్ట్, 41 లోయెస్ట్. ఎస్టీ వారికి 49 హైయెస్ట్ అండి, లోయెస్ట్ 44. ఇక ఎస్టీ వాళ్ళకి చూసినట్లయితే హైయెస్ట్ 48 అండి ఈ జిల్లాలో, లోయెస్ట్ కట్ ఆఫ్ 41 కట్ ఆఫ్ అయిపోయింది. ఇక కడప జిల్లాలో చూసినట్లయితే మనము హైయెస్ట్ ఓపెన్ కేటగిరీ 63 మార్కులు అండి, హైయెస్ట్ అవే, ఓకేనా, లోయెస్ట్ 44 కట్ ఆఫ్. సో బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ ఉన్న వారికి 46 మార్కులకు వచ్చింది. హియరింగ్ ఇంపేర్డ్ వారికి 35 మార్కులకే జాబ్ వచ్చింది. లోకోమోటివ్ డిజేబిలిటీ ఉన్న వారికి 48 మార్కులు అండి. ఈడబ్ల్యూఎస్ 46 మార్కులకు హైయెస్ట్ అండి, మరి కట్ ఆఫ్ 37 మార్కులకే కట్ ఆఫ్ అయిందండి, ఓకేనా. బీసీఏ చూసినట్లయితే మరి 46 మార్కులు హైయెస్ట్ అండి ఈ జిల్లాలో, లోయెస్ట్ 40కి కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీ చూసినట్లయితే 46 మార్కులు హైయెస్ట్, కట్ ఆఫ్ 39కే అయిపోయింది. బీసీసీ చూసినట్లయితే 38 మార్కులకు వచ్చిందండి జాబు. బీసీడీ చూసినట్లయితే 45 మార్కులకు హైయెస్ట్ అండి, కట్ ఆఫ్ 41. బీసీఈ చూసినట్లయితే 44 హైయెస్ట్ అండి, 39 లోయెస్ట్. ఎస్సీ వాళ్ళకి 45 హైయెస్ట్ మార్కులు వచ్చాయి, లోయెస్ట్ చూసినట్లయితే 40 మార్కులు కట్ ఆఫ్, ఓకే. ఎస్టీ వారికి 45 మార్కులు హై మార్క్స్ ఇవి, లోయెస్ట్ కట్ ఆఫ్ 40.
ఇక కృష్ణా డిస్టిక్ కనుక చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో హైయెస్ట్ 66 మార్కులు అండి, హైయెస్ట్ అవే. ఓకేనా. లోయెస్ట్ కనుక గమనించినట్లయితే లోయెస్ట్ మనం కట్ ఆఫ్గా చెప్పుకుంటాము. లోయెస్ట్ ఎంత ఉందండి? 45 మార్కులు. ఓకే. లోకోమోటివ్ డిజేబిలిటీ ఉన్న వారికి 55 హైయెస్ట్ అండి, 52 లోయెస్ట్. లో విజన్ ఆర్ బ్లైండ్నెస్ ఉన్న వారికి 51 హైయెస్ట్, 39 కూడా జాబ్ వచ్చింది. హియరింగ్ ఇంపేర్డ్ వారికి మరి 38 మార్కులకు జాబ్ వచ్చిందండి. ఈడబ్ల్యూఎస్ వారికి 48 హైయెస్ట్ అండి, ఇదే హైయెస్ట్. ఓకేనా. మరి దీంట్లో లోయెస్ట్ 39 కట్ ఆఫ్ అయిపోయిందండి. ఓకే. బీసీఏ చూసినట్లయితే 47 మార్కులు హైయెస్ట్గా చెప్పుకోవచ్చు, లోయెస్ట్ 41. ఓకే, కట్ ఆఫ్. బీసీబీ 47 మార్కులు హైయెస్ట్గా చెప్పుకోవచ్చు, లోయెస్ట్ వచ్చేసి 38 కట్ ఆఫ్. బీసీబీ చూసినట్లయితే 46 మార్కులు హైయెస్ట్, 43 కట్ ఆఫ్ అయిపోయింది. ఇక బీసీడీ చూసినట్లయితే హైయెస్ట్ మార్కులు 48 అండి, అండ్ కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే 43. బీసీఈ చూసినట్లయితే 48 హైయెస్ట్, లోయెస్ట్ 40. ఎస్సీ కనుక చూసినట్లయితే 48 మార్కులు హైయెస్ట్, లోయెస్ట్ మార్కులు కనుక చూసినట్లయితే 41కి కట్ ఆఫ్ అయిపోయింది. ఇక ఎస్టీ 48 మార్కులు హైయెస్ట్ అండి, మరి లోయెస్ట్ కట్ ఆఫ్ 40 మార్కులు. ఇక కర్నూలు జిల్లా చూద్దామండి. ఓపెన్ కేటగిరీలో 58 హైయెస్ట్ అండి, ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది, 58 హైయెస్ట్. మరి లోయెస్ట్ కట్ ఆఫ్ ఎక్కడికి ఉండిందండి అంటే 44కే ఉండిందండి కట్ ఆఫ్. ఓకే. బ్లైండ్నెస్ వారికి 49 హైయెస్ట్, 44 లోయెస్ట్ కట్ ఆఫ్గా ఉండింది. హియరింగ్ ఇంపేర్డ్ వారికి 38 మార్కులకే జాబ్ వచ్చిందండి. లోకోమోటర్ డిసేబిలిటీ ఉన్న వారికి 51. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చూసినట్లయితే హైయెస్ట్ 44 మార్కులండి, 34కు కట్ ఆఫ్ అయిపోయింది. 34 కూడా వచ్చిందండి ఈడబ్ల్యూఎస్ వారికి, ఈసారి కూడా అవకాశం ఉంటుంది. బీసీసీ వారికి లాస్ట్ ఏం లేవు బీసీఏ వారికి. ఓకే. బీసీసీ చూసినట్లయితే 48 హైయెస్ట్ అండి, లోయెస్ట్ 38కి కట్ ఆఫ్ అయిపోయింది. బీసీసీ 41 మార్కులు హైయెస్ట్, 34 కట్ ఆఫ్ అయిపోయింది. బీసీడీ చూసినట్లయితే 48 మార్కులు హైయెస్ట్ అండి, లోయెస్ట్ 42 మార్కులుగా చెప్పుకోవచ్చు, కట్ ఆఫ్. బీసీఈ 48 హైయెస్ట్, 43 లోయెస్ట్. ఎస్సీ వారికి 49 మార్కులు హైయెస్ట్గా చెప్పుకోవచ్చు, 41 లోయెస్ట్. ఇక్కడ గమనించారండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పోటీ అనేది బాగుందండి. మార్కులు కూడా కనీసం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకంటే ఎక్కువ వచ్చినా కూడా జాబ్ రాలేదు. చూసారు, ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి 41 ఉంది, కానీ ఈడబ్ల్యూఎస్ వారికి 35, 34 వచ్చినా కూడా జాబ్ వచ్చింది. అంటే కాంపిటీషన్ ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు. ఎస్టీ క్యాండిడేట్ చూసినట్లయితే 48 హైయెస్ట్ అండి, అండ్ లోయెస్ట్ 41. వీరు కూడా ఎస్సీ ఎస్టీలకి ఇద్దరికి కూడా కాంపిటీషన్ హెవీగా ఉంది, గమనించాలి. నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ 61 మార్కులు అండి, హైయెస్ట్. మరి ఎక్కడికి కట్ ఆఫ్ అయిపోయింది? 46. బ్లైండ్నెస్ ఉన్న వారికి 33 మార్కులకు వచ్చింది. హియరింగ్ ఇంపేర్డ్ వారికి 41, లోకోమోటర్ డిజేబిలిటీ ఉన్న వారికి 46, 40 మార్కులు లోయెస్ట్గా కట్ ఆఫ్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ వారికి 47 అండి, హైయెస్ట్ మార్కులు ఇవి. ఇక చూడండి, లోయెస్ట్ కట్ ఆఫ్ ఎక్కడండి? 37. ఓకే. నెక్స్ట్ బీసీఏ చూసినట్లయితే 47, కట్ ఆఫ్ 42 మార్కులకు కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీ 47 మార్కులు, కట్ ఆఫ్ వచ్చేసి 37. బీసీసీ 44 మార్కులకు కట్ ఆఫ్ అయిపోయింది. బీసీడీ 44 మార్కులు హైయెస్ట్, లోయెస్ట్ వచ్చేసి 41 కట్ ఆఫ్. బీసీఈ చూసినట్లయితే 47 హైయెస్ట్, 38 లోయెస్ట్. ఎస్సీ చూసినట్లయితే 48 హైయెస్ట్, లోయెస్ట్ 43 మార్కులకు కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీ 44 మార్కులకు హైయెస్ట్ అండి, లోయెస్ట్ 38. ప్రకాశం డిస్టిక్ కనుక గమనించినట్లయితే ఓపెన్ కేటగిరీ 62 హైయెస్ట్ అండి, 62 మార్కులు హైయెస్ట్ మార్కులతో ఉన్నారు, 45 లోయెస్ట్ ఓపెన్ కేటగిరీలోనే. బ్లైండ్నెస్ ఉన్న వారికి 47, హియరింగ్ ఇంపేర్డ్ వారికి 37, 26 కూడా మార్కులకు జాబ్ వచ్చింది. లోకోమోటర్ డిజేబిలిటీ ఉన్న వారికి 38, ఈడబ్ల్యూఎస్ వారికి 49 హైయెస్ట్ అండి ఈ జిల్లాలో, లోయెస్ట్ కట్ ఆఫ్ 38. బీసీఏ ఉన్న వారికి 50 మార్కులు హైయెస్ట్, 40 లోయెస్ట్. బీసీబీ ఉన్న వారికి 49 హైయెస్ట్, లోయెస్ట్ 40. బీసీసీ 48 హైయెస్ట్ అండి, లోయెస్ట్ 39. బీసీఈ చూసినట్లయితే 49 హైయెస్ట్, 42 కట్ ఆఫ్. ఎస్సీ చూసినట్లయితే 50 హైయెస్ట్ అండి, మరి కట్ ఆఫ్ 41. ఎస్టీ 45 హైయెస్ట్ అండి, లోయెస్ట్ కట్ ఆఫ్ 41. శ్రీకాకుళం ఓపెన్ కేటగిరీ 62 హైయెస్ట్ అండి, లోయెస్ట్ వచ్చేసి 45 మార్కులు. హియరింగ్ ఇంపేర్డ్ ఉన్న వారికి 44 మార్కులకు జాబ్ వచ్చిందండి. బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ ఉన్న వారికి 47 మార్కులకే జాబ్ వచ్చింది. లోకోమోటర్ డిజేబిలిటీ ఉన్న వారికి 51 మార్కులకి. ఈడబ్ల్యూఎస్ వారికి 50 మార్కులు హైయెస్ట్ అండి, కట్ ఆఫ్ 37. బీసీఏకి హైయెస్ట్ 30, లోయెస్ట్ కట్ ఆఫ్ 45. బీసీబీ ఉన్న వారికి 49 హైయెస్ట్ అండి, లోయెస్ట్ 41 కట్ ఆఫ్. బీసీసీ 40 మార్కులు హైయెస్ట్, బీసీడీ 49 హైయెస్ట్, లోయెస్ట్ 45.
బీసీఈ చూసినట్లయితే 43 హైయెస్ట్ అండి, 46 లోయెస్ట్. ఎస్సీ వాళ్ళకి చూసినట్లయితే 49 హైయెస్ట్ అండి, ఈ జిల్లాలో లోయెస్ట్ 42. ఎస్టీ వాళ్ళకి చూసినట్లయితే ఈ జిల్లాలో 48 హైయెస్ట్ మార్కులు, లోయెస్ట్ 41. విశాఖపట్నం జిల్లా ఓపెన్ కేటగిరీ 75 మార్కులు హైయెస్ట్ మార్కులు అండి, 75 ఇవే హైయెస్ట్ అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ కాంపిటీషన్ విశాఖపట్నంలో హెవీగా ఉంటుందండి. చూసారా ఎన్ని మార్కులు సాధించారో, 75 మార్కులు, ఇవే నాకు తెలిసి హైయెస్ట్. ఓకేనా. సో మరి లోయెస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది చూడండి, 47 మార్కులు అండి కట్ ఆఫ్. ఓకే. బ్లైండ్నెస్ వారికి 49 మార్కులకు వచ్చింది జాబు. హియర్డ్ ఇంపేర్డ్ ఉన్న వారికి 44 హైయెస్ట్, 34 లోయెస్ట్. లోకోమోటర్ డిజేబిలిటీ 47, 46 మార్కులకు జాబ్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వారికి 48 మార్కులు హైయెస్ట్ అండి, లోయెస్ట్ 32. బీసీఏ 51 మార్కులు హైయెస్ట్ అండి, లోయెస్ట్ కట్ ఆఫ్ 45. బీసీబీ 51 మార్కులు హైయెస్ట్, లోయెస్ట్ 41. బీసీసీ 38 మార్కులు, 36 మార్కులకు కూడా జాబ్ వచ్చింది. బీసీడీ 51 మార్కులు హైయెస్ట్ అండి, లోయెస్ట్ 45. బీసీఈ 45 మార్కులు హైయెస్ట్, 35 మార్కులు కట్ ఆఫ్. ఎస్సీ వారికి 50 మార్కులు హైయెస్ట్, లోయెస్ట్ 42. ఎస్టీ వారికి 51 మార్కులు హైయెస్ట్ అండి, లోయెస్ట్ 40 కట్ ఆఫ్. విజయనగరం చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ 60 మార్కులు హైయెస్ట్ అండి, లోయెస్ట్ 46 కట్ ఆఫ్. బ్లైండ్నెస్ ఉన్న వారికి 48 మార్కులకు వచ్చింది. లోకోమోటర్ డిజేబిలిటీ 47 మార్కులు. ఈడబ్ల్యూఎస్ వారికి 47 మార్కులు హైయెస్ట్ అండి. ఓకేనా. లోయెస్ట్ చూసినట్లయితే 33. బీసీఏ చూసినట్లయితే 43 మార్కులు హైయెస్ట్, 41 మార్కులు లోయెస్ట్. బీసీబీ చూసినట్లయితే 48 మార్కులు హైయెస్ట్, లోయెస్ట్ 35. ఓకేనా. బీసీఈ 32 మార్కులు హైయెస్ట్, లోయెస్ట్ 30 మార్కులే అండి కట్ ఆఫ్ ఇక్కడ. ఎస్సీ వారికి 48 హైయెస్ట్, 43 లోయెస్ట్. ఎస్టీ వారికి 49 హైయెస్ట్, 38 లోయెస్ట్. వెస్ట్ గోదావరి చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ 75 మార్కులు అండి, ఇక్కడ కూడా హెవీ కాంపిటీషన్. 75 మార్కులు హైయెస్ట్ మార్కులు అండి ఇవి. మరి కట్ ఆఫ్ 43 కట్ ఆఫ్ అయిపోయింది. హియరింగ్ ఇంపేర్డ్ ఉన్న వారికి 44 మార్కులు జాబ్ వచ్చింది. బ్లైండ్నెస్ ఉన్న వారికి 32కి వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వారికి 46 హైయెస్ట్ మార్కులు అండ్ 41 లోయెస్ట్. బీసీఏ చూసినట్లయితే 46 మార్కులు హైయెస్ట్, 40 మార్కులు కట్ ఆఫ్. బీసీబీ చూసినట్లయితే 44 మార్కులు హైయెస్ట్, కట్ ఆఫ్ 39. బీసీసీ చూసినట్లయితే 41 మార్కులకు జాబ్ వచ్చింది. బీసీడీ 45 మార్కులు హైయెస్ట్, 38 లోయెస్ట్. బీసీఈ 39 మార్కులు హైయెస్ట్, 39 పాయింట్లలో కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీ వారికి 46 హైయెస్ట్, లోయెస్ట్ 43 కట్ ఆఫ్. ఎస్టీ వారికి 45 హైయెస్ట్, 37 లోయెస్ట్గా చెప్పుకోవచ్చు. సో గైస్, అన్ని జిల్లాలవి మనమైతే కట్ ఆఫ్ మార్కులు అయితే చూడడం జరిగింది. నెక్స్ట్ ఏ ఉద్యోగానికి సంబంధించిన కట్ ఆఫ్ మార్కులు కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.